అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారంట. ఆయన వీడియోలో ఇంకా కొన్ని వీడియోలు మేము చూపించలేకపోతాం డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్. 14 ఏళ్ళ అమ్మాయిని కూడా నేను వాడుకున్నానని చెప్పి వీడియోలో మాట్లాడుకొచ్చాడు. చాలా మందిని దురుద్దేశంతో, పిచ్చి మాటలతో, వెర్రి మాటలతో, గలీజ్ మాటలతో సంబోధిస్తూ మాట్లాడుకొచ్చాడు. సీతాదేవి, ద్రౌపది గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు హిందూ సంఘాలని ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ మాటలను మీకు చూపించలేకపోతున్నాను, మాటలను చెప్పలేను కూడా. నేను అనరాని మాటలని మాట్లాడుకొచ్చాను. ఇక్కడ మాట్లాడితే నేను కూడా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ చేసినవాడిని అవుతాను. సో మీరెవరైనా ఆయన మాట్లాడిన మాటలపై రెస్పాండ్ అవ్వాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మనం మాట్లాడదాం. సో మీ అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి వాళ్ళని డెఫినెట్గా మీ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇటువంటి వారిపైన. సో కొంత రోజుల నుంచి కొంత పాపులర్ యూట్యూబర్స్ ఉన్నటువంటి నాన్వేషన్ అండ్ భయ్యా సన్నీ యాదవ్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. నాన్వేషన్ మాట్లాడిన ఈ మాటలపైన భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏం రియాక్ట్ అయ్యారో చూద్దాం. ఒక్కసారి ఏం మాట్లాడుతుండ వినండి. ఇండియా వస్తే కన్నా బయట నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను ఒక్కసారి ఏం మాట్లాడుతుండ వినండి. ఇండియా వస్తే కన్నా బయట నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను. చూడు, బయట నుండే సాధిస్తాడు. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. చూసారు కదా, ఇండియాకి రాడు, పొల్యూషన్, బొక్క. నా కూతురు పుడితే రేప్ చేస్తారంట. అరే నువ్వే నీ కూతురు వయసున్న అమ్మాయిని రేప్ చేసినా అని చెప్పినావు. అదే 1000 రూపాయలు ఇచ్చి నేను 14 years ఉన్న అమ్మాయితో ఎంజాయ్ చేసినా అని చెప్పినావు. నీ కిందకి 40 ఏళ్ళు వచ్చినాయి. 45 ఏళ్ళు వచ్చినాయి. నీకు 25 ఏళ్ళకి పెళ్ళైంది అనుకున్నా కూడా నీకు 20 ఏళ్ళ కూతురు ఉంటది. నువ్వు 14 years అమ్మాయితోని 1000 రూపాయలు ఇచ్చి అని చెప్పేసి నువ్వు అదేదో పెద్ద ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకుంటున్నావు. చెత్తనా కొడక, అసలు నీకు ఏమన్నా ఉందారా? అన్నం తింటున్నావు, కడుపు వారా? చూడండి, ఇండియా అంటే తూ అంట. ఏముంది ఇండియాలో? పొల్యూషన్, బొక్క, దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడి నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి వీడికి. మన దేశం గురించి ఈ నా కొడుకు ఎప్పుడైనా, అప్పుడేమో పోయి చైనా వాళ్ళది సంకనాకండి చక్కరేసుకొని అంటాడు. ఇప్పుడేమో ఈ ముండా కొడుకు ఇండియా అంటే దరిద్రం, చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రుని, ఇంత పుండాకూరుని ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్ కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు నిజమైన ఇండియన్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్లు కొట్టాలి మీరు ఈ చెత్తనా కొడుక్కి. మీరు గాని వీడిని ఇప్పుడు కంట్రోల్ చేయలేదా? వీడు మన దేశం గురించి ఇంకా ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా మాట్లాడతాడు వీడు. నా సైడ్ నుంచి అయితే మీ అందరికి రిక్వెస్ట్, దయచేసి వీడికైతే వీడి అకౌంట్ కి రిపోర్ట్ కొట్టండి. మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆయన భారతదేశంలో పుట్టిందని ఆయన మర్చిపోయిండు. ఏం మాట్లాడుతుండే? ఒక మహిళను పట్టుకొని అంత నీచంగా పుచ్చకాయ ఏంటి, ఆ క్యారెట్ ఏంటి, ఏం మెసేజ్ ఇస్తుండే ఆయన సొసైటీకి? కొంచెమైనా సిగ్గు శరం ఉందా వాడికి? ఏమన్నా అన్నమే తింటుండు కదా. ఫస్ట్ నేను ఒకటే అంటున్నా, భారతదేశాన్ని ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా, ఎంత గానము వీడు అవమానించిండు. వీని ఖచ్చితంగా వీనైతే ఇండియా రానియొద్దు. వాళ్ళ తల్లిదండ్రులు, మరి వాళ్ళ అన్నదమ్ములు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించాల్సిందిగా నేను కోరుతున్నా. అసలు నువ్వు ఏం మనిషివిరా, ఏం మాట్లాడుతున్నావు? భారతదేశం అంటే చెత్తనా? ఏడ పుట్టినవరా నువ్వు? ఫారెన్ లో పుట్టి ఫారెన్ లో పెరిగినావా? భారతీయులు అంటే ప్రతి ఒక్కరు, ఎంతో మంది విదేశాలల్లా ఎంత మర్యాద ఇస్తారు మన దేశానికి. ఏం మెసేజ్ ఇస్తున్నారు వీడు సొసైటీకి? ఏమన్నా మాట్లాడే విధానమేనాది? ఎక్కడ పుట్టి వచ్చిండు వీడు ఇంతకి? భారతదేశంలో పుట్టి ఎలా విదేశాలు తిరుగుతున్నావు? మరి నా భారతదేశానికి, మరి భారతదేశం కన్నా కనీసం వీడు ఏమన్నా సపోర్ట్ చేసిండా? ఏ ఒక్కటన్నా నా దేశానికి నేను ఇట్లా చేయాలి కదమ్మా. ఆయన మాట్లాడుకున్న మాటల్లో ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళ ఇష్టం, వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం, వాళ్ళని ఎవరు మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో మాట్లాడుకొచ్చారు. స్టార్టింగ్ లో ఒక వీడియో చేశారు, అంతవరకు ఓకే. ఆ వీడియోలో డైరెక్ట్ గా ఆయన అనసూయ అనే పేరునెత్తి కూడా అనసూయకు సపోర్ట్ చేసుకొచ్చాడు, ఓకే. కానీ ఆ తర్వాత దరిద్రాన్ని, దేవి దేవతలు ఉద్దేశించి తప్పుడు పదాలు మాట్లాడాలు. నేను ఇక్కడ దయచేసి చాలా మంది ఏం మాట్లాడారు రకంగా అనుకోవచ్చు, బట్ నేను చెప్పలేకపోతున్నా దరిద్రాన్ని. సో ఆ మాటలు నిజంగా ఎవరు మాట్లాడకూడని మాటలు. తర్వాత ఆ ముందు ఆ పుచ్చకాయ పెట్టుకోవడాలు, అది ఇంకేదో పదార్థం తీసుకొచ్చి దాన్ని ఎట్లా గలీజ్గా పోర్ట్రే చేయాలి. సైంటిస్ట్ అనుకున్నాడు వానికి వాడు. అది ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు చూసే వాళ్ళు ఉంటారు, ఇంకేదైనా చూసే వాళ్ళు ఉంటారు. సో అమ్మ ఒక కాల్ ఉన్నారు, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంట, ఫోటోగ్రాఫర్ మార్క్ అంట ఫ్రమ్ కడప. ఆ నాన్వేషన్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంట. ఆయన ఏదో మాట్లాడతారంట, మాట్లాడిద్దాం ఫస్ట్ ఆయనని. మార్క్ గారు మాట్లాడండి. మార్క్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న లైవ్ పెట్టాడు ఒకటి లేడీస్ తో. ఓకే. అసలు అతను అంటే ఒక 7-8 మంది మాట్లాడారు, లేడీస్ 7-8 మంది మాట్లాడారు.
అతనికి ఏదైనా సపోర్ట్ గా మాట్లాడితే లైవ్ లో కంటిన్యూ అవుతున్నాడు. లేదు నేను జరిగిన శివాజీ గారి గురించి కానీ అనిసే గారి గురించి కానీ ఏదైనా ఇల్లు గరికపాటి గారి గురించి కానీ ఏదైనా అడిగితే లైవ్ కట్ చేస్తా అన్నాడు. వాళ్ళకు సమాధానం చెప్పుకున్నాడు. అసలు ఆడ జరిగిన సంఘటనకు అతను మాట్లాడేదానికి గరికపాటి ఆయన కుటుంబం ఎట్లుండాలా, సమాజంలో ఎట్లుండాలా అని అంత గొప్ప మాటలు చెప్తా ఉంటే అవన్నీ వదిలేసి ఆయన ఏం చెప్పినాడు, డ్రగ్స్ బయటకు వెళ్ళినప్పుడు గౌరవంగా వెళ్ళండి, ఇబ్బందికరంగా ఉంటదని చెప్పి ఇద్దరు శివాజీ గారు గరికపాటి గారు చెప్పినారు. దాన్ని ఇతను ఎట్లా చేస్తాడంటే హిందువుల మీదకి మళ్ళీ చేసినాడు, ఇట్లా క్రిస్టియన్ మీదకి మళ్ళీ చేసినాడు. అసలు మీరు లైవ్ ఒకసారి చూడండి. మన దేశము సబ్స్క్రైబర్స్ పెట్టుకొని ఎంత ఘోరంగా ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు లైవ్ లో అతను. దానికి తోడు కొంతమంది మన వాళ్ళు కూడా లేడీస్ అతనికి సపోర్ట్ గా పోవడము. అంటే ఈ దరిద్రాన్ని ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ వ్యాఖ్యల్ని సమర్థించే మహిళలు కూడా ఉన్నారా? ఉన్నారు సార్. ఒక 4 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకు మన దేశము చాలా ఘోరంగా ఉందంట, చాలా అవమానకరంగా ఉందంట, లేడీస్ కు ఇబ్బందికరంగా ఉందంట. వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఇక్కడ మనం కూడా ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందంటే అమ్మాయిల పైన అఘాయిత్యాలు పెరిగిపోవడాలు, కొంత ఇబ్బందికర వెధవలు ఉన్నారు. వెధవల్ని ఖండించండి, వెధవలు ఎటువంటి శిక్ష వేయాలని వేయండి. ఒక సంఘటన జరిగిందనంటే ఆ సంఘటనకు సంబంధించి అటు మతాలకి కులాలకి అండ్ మేల్ ఫీమేల్ అండ్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరం కలిసి పోరాడుతున్నాం కదా. అటువంటి సంఘటనలు జరగకూడదని అందరం కోరుకుందాం. అటువంటి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుందాం. కానీ ఈ రకమైన నీచ వ్యాఖ్యలకు కూడా సమర్థించే మహిళలు ఉన్నారంటే వాళ్ళకి మీరు వీడియో లైవ్ చూస్తారంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి ఫ్రీడమ్ కోరుకుంటున్నారు అంటే అనసూయ అడుగుతున్నటువంటి మాదిరిగా ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్ అంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఇష్టమని అంటున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళలో ఒక ఆమె మాట్లాడింది సార్, నాకు అది ఇంట్లో ఉంటే ఎంత ఘోరంగా అనిపిస్తుందంటే వాళ్ళ పాప ఇంట్లో పుట్టినట్టు డ్రెస్సులు వేసుకోవచ్చంట. ఎవరన్నా వస్తే ఇంట్లోకి వెళ్ళని చెప్పి మా పాపకు నేను చెప్పుకుంటున్నా, అట్లా ఇంట్లో ఎవరన్నా వచ్చినా మేము స్వేచ్ఛగా పెట్టుకోలేకున్నాము, బయట దేశాల్లో బాగుంది అంటే బయట దేశాల్లో ఇప్పుకొని తిరిగి వీధుల్లో అంటే చెడ్డీలు ఇట్లా వేసుకొని తిరుగుతానంటే ఇక్కడ కూడా తిరగాలనే ఉన్నారు వాళ్ళు. ఆమె మాట్లాడిన విధానం ఒకసారి మీరు లైవ్ అతను పెట్టిన లైవ్ చూడండి. ఒక ఆమె మాట్లాడింది. ఓకే, ఏమంటోంది? పాప ఇంట్లో ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు, బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు స్వేచ్ఛ లేదంట. ఓకే, అంటే స్వేచ్ఛ అంటే ఏంటి? దేంట్లో స్వేచ్ఛ లేదు వాళ్ళకి? వేసుకునే బట్టల్లోనా? ఇప్పుడు జరిగిన సమస్య అంటే స్వేచ్ఛ అంటే ఎందుకు దేంట్లో స్వేచ్ఛ కావాలా? ఇప్పుడు మా ఇంట్లో మాకు సిస్టర్స్ ఉన్నారు. అమ్మాయి మా సిస్టర్ ఒక అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది, ఒక అమ్మాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది, మా వైఫ్ కూడా పోయి జాబ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు స్వేచ్ఛ అంటే వాళ్ళకి ఏ రకమైన స్వేచ్ఛ? ఇప్పుడు వాళ్ళు పోయి స్వతంత్రంగా వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే స్వేచ్ఛ అంటే ఇప్పుడు బుద్ధి పుట్టినట్టు మనము ఒకరు మన దగ్గరికి వస్తున్నారంటే మనం ఉండే విధానం బట్టి కూడా వస్తారు కదా సార్ వాళ్ళు. ఓకే ఓకే, మనకు స్వేచ్ఛ కావాలంటే యాడికి స్వేచ్ఛ చెప్పండి మీరు? నాన్ వేసిన వ్యాఖ్యలు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు కాబట్టి చూసారు కదా, ఏమనిపిస్తోంది? చాలా రాంగ్ గా తీసుకెళ్తున్నాడు సార్. అసలు ఆ సబ్జెక్ట్ అతను మాట్లాడేది అసలు చాలా రాంగ్ గా తీసుకుపోతున్నాడు. నేను ఫస్ట్ ఆ వీడియో చూడగానే నేను షాక్ అయిపోయినా. అసలు నేను కూడా ఫాలో ఉన్నాయి. ఈయనకి మా హస్బెండ్ మా పిల్లలు అందరూ ఫాలోనే. చూడంగానే ఇమ్మీడియట్ గా నేనైతే నేను చేసింది కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పినా, నేను తీసేయండి అసలు వీడిని ఫాలో అవ్వద్దు. ఇంత నీచంగా ఇంత దరిద్రంగా మహిళల పట్ల వీడు ఏ ఉద్దేశం కలిగి ఇంత నీచంగా చూస్తున్నాడు? అసలు దేవతల గురించి మాట్లాడక వీడు ఎవడు? వీటింతకి ఎక్కడ పుట్టిండు, ఏడ పెరిగిండు? ఒక భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా ఎట్లా మాట్లాడగలుగుతాడు వీడు? వీడికి అసలు రైట్ ఎక్కడ ఉంది? భారతదేశంలో పుట్టిన వాళ్ళ ఫాలోవర్స్ కావాలి, ఇక్కడ ఆస్తులు కావాలి, ఇక్కడ అన్ని కావాలి. అదే భారతదేశం దూషిస్తావా? బిడ్డ పుడుతుందంట, భారతదేశంలో రేపులు చేస్తారంట. సిగ్గు శర్మలని ముండగొడుకువి నువ్వు. నువ్వే 14 సంవత్సరాల అమ్మాయిని ఎంజాయ్ చేసిన అని చెప్పినావు. నువ్వు గాడికి వచ్చినట్టు 45 సంవత్సరాలు నీకు వచ్చినాయి. ఏం నేర్పిస్తున్నావు నువ్వు సొసైటీకి? సరే, ఆడవాళ్ళ పక్షాన నువ్వు మాట్లాడినావు అంటే ఒక అర్థం ఉంటది. అసలు అది కూడా లేకపోయా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ తల్లికి చెప్పదే మాట. మిడ్డీలు వేసుకోవాలి, చెడ్డీలు వేసుకోవాలంటే మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు కదా ఆయన. నేను ఎప్పుడు ఆయన వీడియోస్ చూడలేదు, ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఎక్కడో మన దేశం గురించి మాట్లాడే గురించి కావాలి కానీ ఏ దేశానికి పోయి అక్కడ అది బాగా గొప్పగా ఉంది, మనకంటే ఆ దేశం గొప్పగా ఉంది, ఈ దేశం గొప్పగా ఉంది, అలాంటి వాళ్ళ గురించి పెద్దగా ఎంకరేజ్ చేయదలుచుకోలేదు కాబట్టి ఎక్కువ పట్టించుకోలేదు. బట్ వన్ మూమెంట్ ఆయన రెగ్యులర్ గా ఫాలో చేసింది ఏంటంటే ఏదైనా కూడా ఎవరైనా కూడా బెట్టింగ్ యాప్స్ విషయంలో ఆయన
మాట్లాడిన మాటలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి, నేను చేయలేదు అని చెప్పి చాలా మంది పైన ఆయన కోట్ చేస్తూ మాట్లాడుకొచ్చినప్పుడు మాత్రం ఎస్, బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదం కాబట్టి ఆయనకు అప్పుడు సపోర్ట్ దొరికింది, కొంత ఆయనపై గౌరవం కూడా పెరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న భాషలో, ఆయన వీడియోల్లో రోజుకో దేశం పోయి ఒక్కో దేశంలో ఒక్కో అమ్మాయితో తిరగడాలు, ఒక్కో అమ్మాయితో ఎంజాయ్ చేసిన అని చెప్పి చెప్పడాలు, తన డబుల్ మీనింగ్ డైలాగులు, ఇవన్నీ చూసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? అసలు ఆయన వీడియోలు ఎవరు చూస్తారు? ఎటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ వీడియోల పైన? అసలు ఇంట్రెస్ట్ ఏం లేదన్న ఆయన వీడియోస్ మీద. కాకపోతే మన దేశంలో ఉన్నాయన ఇన్ని దేశాలు తిరగలిగిండు, ఇన్ని దేశాలు చూపిస్తున్నానే ఒక ఉద్దేశంతో చాలా అట్లాంటి వాళ్ళు మన భారతదేశానికి ఎంతో విలువనిస్తున్నారు. వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు సొసైటీకి? అసలు నువ్వన్నా ఏమో కోడలికి ఇరని చెప్పంటే అత్త పాసాట్లో వేసుకొని పోయినట్టు నువ్వు బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడినావు. మరి ఇదేంది నువ్వు చేసేది? అనసూయకు నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు, పోనీ అనసూయని యాక్సెప్ట్ చేస్తుందా ఈ మాటని? అంటే ఆయన లైవ్ లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేసి మహిళలు కూడా మాకు స్వేచ్ఛ కావాలని కోరుకున్నాడు. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా క్వశ్చన్ చేస్తారో బట్టలు ఇప్పుకొని తిరగండి. వీళ్ళందరికంటే ఈ స్వాతి నాడు నయం అనిపిస్తుంది. ఈ లైవ్ చూసిన నేను కూడా ఏం స్వేచ్ఛ కావాలి? బట్టలు ఇప్పుకొని తిరగడానికి స్వేచ్ఛ కావాలా మీకు? సిగ్గు శర్మ ఉందా కొంచెమైనా మీకు? ఎందుకు మీకు ఫ్రీడమ్? ఏం చేయడానికే ఫ్రీడమ్ కావాలి? మగవాళ్ళని చంపడానికి ఫ్రీడమ్ కావాలా? ఒక్క నిమిషం, నానాజీ అనే కాలర్ ఉన్నారు, ఆ కాల్ తీసుకుంటాను. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, కామెంట్స్ చదువుతాను ఇక్కడ. మీరు ఎవరైనా లైవ్ లో మాట్లాడాలనుకుంటే కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఎస్, హీ హ్యాస్ టు బి అరెస్టెడ్ అని చెప్పి రమా రాజ్యం అంట కామెంట్ చేశారు. ఎవడైనా సరే నా హిందూ ధర్మానికి కించపరిస్తే నేను ఒప్పుకోను అనేది ఎన్ కిషోర్ కామెంట్ చేశారు. సో మహిళా కమిషన్ కి ఇవేం కనిపించవనుకుంటా అనేది ఇంకో కామెంట్. తర్వాత పవర్ హౌస్ అంట క్లోజ్ డౌన్ హిస్ ఛానల్ ఇమీడియట్లీ, ఆయన ఛానల్ని క్లోజ్ చేయండి అని చెప్పి ఒక కామెంట్. మ్యాట్ తర్వాత బ్రో వాడికి సబ్జెక్ట్ తెలీదు వేస్ట్ఫుల్ అని చెప్పి సంథింగ్ కామెంట్ వచ్చింది. సో వాళ్ళు అంటుంది ఏంటంటే సబ్జెక్ట్ లేకపోతే సైలెంట్ కూరుకోండి, మాట్లాడమని ఎవడు అడిగాడు? అసలు నేను అడిగినోడు ఎవడు? అసలు నీకు సబ్జెక్ట్ లేకపోతే సైలెంట్గా ఊరుకో. సబ్జెక్ట్ తెలియదు కదా, ఏది పడుతుంది మాట్లాడడానికి కుదరదు కదా, వాడికి సబ్జెక్ట్ తెలియదు అని చెప్పి ఈయన కామెంట్ చేస్తున్నారు. ఆయన వేస్ట్ఫుల్ అంటూ కూడా సంబోధించారు. ఇండియాలో వాడి ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ అన్ఫాలో చేయండి, వాడు మన దేశాన్ని అవమానిస్తున్నాడు, భారతదేశం చెప్తా అన్నాడు. మీరు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారా? మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ వన్ ఛానల్ నుంచి మీరు డ్రాప్ అయిపోవడమే మంచిది, అన్సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మనం భారతదేశంలో పుట్టి మన భారతదేశం ఇంత అవమానకరంగా పొల్యూషన్ అంటాం. ఒక కాలర్ తీసుకుంటాను, నేను ఒక కాలర్ తీసుకుంటాను, నానాజీ అని. నానాజీ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి సార్, యాక్చువల్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల మనకి దేశానికి చాలా దరిద్రం పట్టినట్టు అయిపోతుందండి. ఇప్పుడు యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీని బార్డర్ లో పెడుతుంది, కానీ వాళ్ళు చేయాల్సిన పని బార్డర్ లో సార్. ఇంటర్నల్ గా మన దేశంలోనే బార్డర్ ఖాళీ చేసి దేశంలో ఒకసారి లోపలి ఇన్సైడ్ కంట్రీ వచ్చి ఒక యుద్ధం అనేది అయితే చేయాల్సిన టైం వస్తుందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే బార్డర్ లో ఏం సమస్య లేదు, ఉన్నదంతా లోపలే ఉంది అంటారు మీరు. లోపల శత్రువులు ఎక్కడ ఉండరు, మన దగ్గర ఉంది, ఏదో డైలాగ్ ఉంది కదా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయంలో నాన్ వేస్ట్ ఇక్కడ లేడు, ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు సార్. వాడిని రప్పించాలంటే వాడు ఏమైనా డానా, వాడిని ఇమీడియట్ గా రప్పించగలము. ఇంతకు ముందు మీరు అంటే ఇది వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతాము ఈ టాపిక్ మాట్లాడితే. సపోజ్ యోగి ఆదిత్యానంద్ ఏం చేశాడు సార్, కొంతమంది రౌడీలు లొంగకపోతే వాళ్ళ ఇళ్లలో పడి జేసీబీలు పెట్టి పడగొట్టి వాళ్ళు ఇమీడియట్ గా లొంగకపోతే ఒక బ్లాక్ మెయిలింగ్ టైప్ లో వాళ్ళని ఫ్యామిలీని బెదరేసి ఏదో తీసుకొస్తే లొంగారు. గుర్తుందా? ఐడియా ఉంది కదా మీకు? నాకు మీరు అన్న పాయింట్ గుర్తు రావడం లేదు, మీకు వాయిస్ కరెక్ట్ గా లేదు. బట్ ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? నాన్ వేస్ట్ అనే వ్యక్తి సార్, ఇలాంటి వీటికి అమ్మా నాన్న సెంటిమెంట్ అయితే ఉంది కదా, వీళ్ళని బయట తీసుకురావాలంటే ఎంతసేపు సార్ గవర్నమెంట్ కి వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకున్నారు? లేదు లేదు, ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే నేను అసలు రాను, నేను భారతదేశానికి రాను, భారతదేశం చెత్త దరిద్రం అంటున్నాడు. ఇన్ఫాక్ట్ నాకు కూతురు పుట్టిన నా కూతురును కూడా భారతదేశంలో ఇదే మాదిరిగా రేప్ చేస్తారేమో అనేటువంటి పదాన్ని కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. ఎందుకు రా సార్ వాళ్ళ అమ్మానాన్ని బంధించి, అంటే బంధించంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కాదు, వాడికి ఒక భయం అనేది కల్పించాలన్నమాట. మీ మమ్మీ డాడీని ఇలా చేస్తాం మీరు రాకపోతానంటే గవర్నమెంట్ ఏదో రప్పించడానికి సార్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువేటన్నట్టు గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు ఇలాంటివన్నీ. ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మాత్రం చాలా డేంజరస్ గా తయారయ్యారు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్
మనం ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్ అతనికి. ముందు వాళ్ళు తెలుసుకోవాలి ఎటువంటి వీడియోస్ మనం చూస్తున్నాము ఏంటి కథ అని చెప్పేసి. మీరు చెప్తుంది అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇటువంటి వాళ్ళని కొంత నిర్మూలించండి అనే విషయం చెప్తున్నారు. థ్యాంక్ యూ నానాజీ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మరో కాల్ ఉన్నారు, సుచిత గారు. సుచిత గారు మాట్లాడండి. సుచిత గారు మాట్లాడండి అమ్మా. హలో, మాట్లాడండి. హలో సుచిత గారు మాట్లాడండి. మీరు మాట్లాడి నాకు వినిపిస్తోంది. ఫోన్ చూడకండి, డైరెక్ట్ గా మాట్లాడండి. పేరు పూజిత. మళ్ళీ చెప్పండి. పూజిత అండి. పూజిత గారు మాట్లాడండి. ఇప్పుడు అబ్బాయి ఏం చదివాడండి, ఏ గ్రంథాలు చదివాడని అలా సీతమ్మ తల్లి మీద ద్రౌపది మీద ఇష్టం వచ్చినట్టు ఒక వర్డ్ వదిలేస్తే జనాల్లోకి ఎవరు తీసుకుంటారండి రెస్పాన్సిబిలిటీ? ఏం చదివాడని మాట్లాడాడు అబ్బాయి. వాడిని అంటే ఐబొమ్మ రవిని అయితే ఏ దేశంలో ఉన్నా పట్టుకుని వచ్చేస్తారు, ఈయన తీసుకురాలేరండి మన గవర్నమెంట్. ఏమంటున్నాడు ఆ విషయంలో ఎక్కడ ఏం తప్పు వస్తుందని చెప్పి ముందుగానే గమనించుకొని నేను భారతదేశానికి రాను, భారతదేశం చెత్త దరిద్రం అని చెప్తూ పొల్యూషన్ ఇవన్నీ చెప్పి ఎవరు తీసుకురాలేరండి. వాడేమన్నా ట్రైబల్ ఎవ్వరు వెళ్ళలేని ట్రైబల్ ఏరియాలోకి ఎక్కడో మారుమూల దేశంలో ఉండట్లేదు కదండి, అందరు కనబడుతున్నాడు కదా పొద్దున్న లేస్తే. అవును, మన ఆయన తీసుకురాలేదు. ఐబొమ్మ రవిని టార్గెట్ బాగా రెక్కి చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఈయన తీసుకురాలేరండి. అవును, ఈ మాటలు చూడగానే ఏమనిపించిందమ్మా, అలాంటి వాళ్ళు ఎట్లా శిక్షిస్తే బాగుంటది, ఏం చర్యలు తీసుకుంటే బాగుంటది అనిపించింది? శిక్షించడం కాదండి, ఈడు ఇంకొకసారి ఈలాంటి వాడు బయలుదేరకుండా, ఇలాంటి వాడు సొసైటీని కంపు చేసేవాడు బయలుదేరకుండా ఈయన ఆ చెంప ఈ చెంప కాళ్ళు చేతులు ఎరగదీసేయాలండి ఈయన్ని. ప్రతి ఓడికి హిందూ మతం అంటేనే లోకం అయిపోయింది. ప్రతి ఓడికి ఇష్టం వచ్చినట్టు లూజ్ సంఘం ఎక్కువైపోయింది అందరికీ. ఏమండి నేను చెప్తాను, ఇప్పుడు ఫ్రీ డ్రెస్సులు కాదు, మాకు స్వేచ్ఛ కావాలంటున్నారు కదా. ఇదే భారతదేశంలో కొన్ని బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ చెప్పండి, అమ్మాయిలు స్వేచ్ఛగా తిరగండి, మీకు ఎలా కావాల్సి అలా తిరగండి, స్వేచ్ఛగా తిరగండి అని ఈ నాగబాబు గారు కానీ ఈ ప్రకాష్ రాజ్ గారిని ఎందుకు చెప్పట్లేదండి? ఈయన ఎందుకు మాట్లాడలేదండి మన బంగ్లాదేశ్ గురించి? అమ్మాయిలు అంతమంది రేపు జరిగి ఒక అబ్బాయిని నడి రోడ్డు మీద కాల్ చేస్తే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఈయన క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ వస్తాడు కదా ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ టైంలో? అప్పుడు మాట్లాడరా అలా మాట్లాడుతున్న అమ్మాయిలు కూడా మాకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ లేదని చెప్పి నాన్ వేసినటువంటి ఈ యూట్యూబరే వీడియో పెడితే ఆ వీడియో లైవ్ లో జాయిన్ అయ్యారంట. ఇప్పుడు అందరూ మాట్లాడేది ఒక్కటేనండి కరెక్ట్ గా, అమ్మా పంజాబ్ డ్రెస్ చేసుకో, నువ్వు స్లీవ్లెస్ జాకెట్ కూడా వేసుకుని చీర కట్టుకో, తప్పులేదు. ఇంకొకటి ఏంటంటే జీన్స్ వేసుకో, టీ షర్ట్ కూడా వేసుకో. ఇప్పుడు మన పిల్లలకు కూడా ఇంట్లో వేస్తున్నాం కదండి, వేయకుండా వాళ్ళు రూమ్ లో పెట్టి బంధించట్లేదు కదండి మనం. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండమ్మా అంటే తప్పొచ్చిందండి వీళ్ళకి. అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా ఇప్పేసుకుని తిరిగేస్తారండి వీళ్ళు. ఎవరన్నా చూడకూడదు, ఎవరు చెయ్యి తగలకూడదు, ఎవరు ఏమి చేయకూడదు. మరి బౌన్సర్లు పెట్టుకుని బతికేయండి. మరి మాలాంటి వాళ్ళు ఏమవుతారండి? మేము బౌన్సర్లు పెట్టుకోలేం కదా. అవునవును, రైట్. థ్యాంక్ యూ అమ్మా, మీ పాయింట్ అర్థమైంది. థ్యాంక్ యూ. మరికొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ పూజిత గారు. సో శ్రీకాంత్ ఫ్రమ్ మహబూబాబాద్. అంతకంటే ముందు నేను కొన్ని కామెంట్స్ చదువుతాను ఇక్కడ. సో ఇక్కడ మధు ప్రసాద్ అంట, హౌ మెనీ పీపుల్స్ కంప్లైంట్స్ ఆన్ రైజింగ్ హిమ్, అంటే ఆయనపై ఎంతమంది ఇప్పటివరకు కంప్లైంట్ చేశారని క్వశ్చన్ రైజ్ చేస్తూనే ఐ హోప్ ఆల్ ఓవర్ ఇండియా కంప్లైంట్స్ రేజ్ చేయాలి, దాంతోపాటుగా గవర్నమెంట్ షుడ్ పుట్ హిమ్ ఆన్ వాంటెడ్ లిస్ట్, వీడిని వాంటెడ్ లిస్ట్లో చేర్చాలి అనేది ఆ మధు ప్రసాద్ కామెంట్ చేశారు. సో వీడిని ఎవరు దయచేసి క్షమించవద్దు, మళ్ళీ తప్పు చేసిన వాళ్ళే అవుతారని చెప్పి, ఒకవేళ క్షమించినా తప్పు చేసిన వాళ్ళు అవుతారంటున్నారు. అట్ ది సేమ్ టైం కామెంట్స్ లో వస్తుంది, మేము పెట్టిన ఈ పోల్లో 90% నాన్ వేష్ అరెస్ట్ చేయాలి అంటే 10% సపోర్టర్స్ ఉన్నారు. అంటే మీరంతా వాడు మాట్లాడినటువంటి ఆ మాటల్ని ఏకీభవిస్తున్న వారే, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడిన మాటలు, లేదంటే ఇక్కడ ఫోటోలో మీకు కనిపించినటువంటి విధంగా వాడు చేసిన ఒక వీడియోని సంబోధిస్తున్న వారే అనేది ఇంకో కామెంట్ వచ్చింది. సో ఇంకా కాలర్స్ ఉన్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడతారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి. హలో, శ్రీకాంత్ గారు మాట్లాడండి. సార్ నమస్తే, నా పేరు శ్రీకాంత్, ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ అండి. చెప్పండి సార్. ఆయన 4 పాయింట్స్ చెప్పిండు. ఈయన నాన్ వేసేనా 4 అంటే నాకు గరికపాటి ఆయన గురించి, పెద్ద ఆయన గురించి మాట్లాడండి సార్. తర్వాత శివాజీ గారి గురించి మాట్లాడండు. తర్వాత మన హిందూ పరంగా సీతమ్మ, తర్వాత ద్రౌపది గారి గురించి మాట్లాడాడు. అన్ని తప్పు. ఆయన కంపల్సరీ ఇండియా రాకుండా
ఆయన పాస్పోర్ట్ గీస్పోర్ట్ ఆయన సిటిజన్షిప్ అటు సైడ్ తీసుకున్నాడు కాబట్టి ఆయన అటే ఉంచాలి. సిటిజన్షిప్ ఎక్కడ తీసుకున్నారు? సిటిజన్షిప్ అంటే మన భారతీయుడు కాదు, ఈ లెక్కలో మాట్లాడండి కదా, మన భారతీయుడు 100% కాదు. ఇంకోటి ఏంటంటే ఆయన అంటే ఈ విషయంపై క్లారిటీ మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారా శ్రీకాంత్ గారు ఆయన్ని? నేనేం ఫాలో కానండి ఆయన అసలు ఎవరు. ఆయన సిటిజన్షిప్ ఎక్కడది అనేది ఇంకా క్లారిటీ లేదు, మనకు కూడా ఐడియా లేదు. సిటిజన్షిప్ ఎక్కడ తీసుకున్నారు ఆయన తెలియదండి నాకు కూడా. కాకపోతే ఏంటంటే ఇండియా రానియద్దు, దేశద్రోహి. ఓకే, దేశద్రోహి. మన దేశం వల్లనే అట్లా మాట్లాడితే డెఫినెట్ గా మీరు అన్న పాయింట్ కొత్త పాయింట్ ఉంది. సో దేశంలో ఉండి చాలా సమస్యల పైన గవర్నమెంట్ ఎగెన్స్ట్ గా మాట్లాడుతున్న వాళ్ళపైన, లేకుంటే రకరకాల సమస్యల గురించో, లేకుంటే తెలుసో తెలియకో ఆ టెర్రరిజంతోనో లేకుంటే మావోయిస్టులతోనో సంబంధం ఉన్న వాళ్ళపైన అవన్నీ దేశ వ్యతిరేక చర్యలు కాబట్టి దేశద్రోహం పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళపై పెట్టాలి దేశద్రోహం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో ఇలాంటి వాళ్ళపై దేశద్రోహం పెట్టాలి. ఇది కాలర్స్ నుంచి లేకుంటే అభిప్రాయం వస్తున్నటువంటి మాట, కామెంట్స్లో వస్తున్న మాట. దేశద్రోహం పెట్టి ఇలాంటి వాళ్ళు దేశద్రోహులు, భారతదేశాన్ని చెత్త, భారతదేశం దరిద్రం అన్న వాళ్ళు దేశద్రోహులు. ఇలాంటి వాళ్ళపై దేశద్రోహం పట్టుకొచ్చి పెట్టి వాళ్ళని తీసుకొచ్చి జైలు వేయాలి. నాకు తెలిసి ఈ పాటికి ఎప్పుడో భారతదేశం సిటిజన్షిప్ని వదులుకొని ఎక్కడో దేశంలో సిటిజన్షిప్ తీసుకునే ఉంటాడు. ఎప్పటికైనా నాకు ఇబ్బంది, భారతదేశానికి పోతే నా పుంగి బజాయించే వాళ్ళు ఉన్నారని చెప్పి భయపడిపోయి రాకుండా ఉండి ఉంటాడు. ఈ పుంగి బజాయిస్తారని చెప్పి ఆయన ముందుగానే తెలుసు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు దరిద్రపు నీచ పదాలు, వ్యంగ్య మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు అంతా ఇంత కాదు. సో ఇప్పుడు ఈ వీడియో పైన ఎవరి గురించి అయితే సపోర్ట్ చేయాలనుకున్నాడో, సపోర్ట్ చేయాలనుకున్నటువంటి సపోర్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఆయన ఇంత మాదిరిగా ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వారే. ఈ 10% వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో కామెంట్ వచ్చింది, సూర్యకుమార్ అంట, వి సపోర్ట్ నాన్ వేషణ, వి సపోర్ట్ నాన్ వేషణ అంటున్నారు కదా. సో నేనేం మాట్లాడాను, నాకు మీరు సమాధానం చెప్పాల్సిన పని లేదు, పబ్లిక్ మీరు సమాధానం చెప్పండి. దమ్ముంటే ఐ విల్ బి వెయిటింగ్. సూర్యకుమార్ నీ కాంటాక్ట్ నెంబర్ పెట్టి నేను మా పీసీఆర్ నుంచి కాల్ చేయించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు కాలర్స్ వస్తున్నారు కదా, ఆ కాలర్స్తో మాట్లాడు, లేదా సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి పావని గారితో మాట్లాడు, ఆమెకు సమాధానం చెప్పు. వి సపోర్ట్ నాన్ వేషణ అనే వాళ్ళు 10%లో ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్, మీరు నిజంగా దమ్ముంటే, అంతలా ఆయన ఏం తప్పు చేయలేదు, మేము నాన్ వేషణకే సపోర్ట్ చేస్తామనే రకం కామెంట్స్ పెడుతున్న వారు మీ వాట్సాప్ నెంబర్ని ఇక్కడ పెట్టవాడు ఉరుకొస్తాడు బయటికి. తెలుగు ఉందని కొంచెమైనా ఒక అమ్మాయి పోయి ఉండి భారతదేశంలో పుట్టిండి ఒక మహిళల గురించి మన ప్రైవేటు పార్టీ గురించి వాడు ఇంత నీచంగా ఎట్లా చూపిస్తున్నాడు? సపోర్ట్ చేస్తున్నావా? దేనికి సపోర్ట్ చేస్తున్నావా? భారతదేశాన్ని తిట్టినని సపోర్ట్ చేస్తున్నావా? మహిళల పక్షాన్ని ఇంత దళితంగా మాట్లాడిన సపోర్ట్ చేస్తున్నావా? లేకపోతే హిందూ ధర్మాన్ని ఇంత నీచంగా అవమానించినందుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నారా? దేనికి మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఒక్కసారి సోషల్ మీడియాలో నాన్ వేషణకి ఎటువంటి వ్యతిరేకత ఉంది, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్న నాన్ వేషణకు వ్యతిరేకతకు సంబంధించి ఒకసారి వీడియోలు చూద్దాం. బ్యాక్ టు బ్యాక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టివిస్టులు నాన్ వేషణకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున వీడియోలు పెడుతూ ఉన్నారు, ఆయన గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీకు ఆ వీడియోస్ చూపిస్తారు చూడండి. ఒక్క నిమిషం, మీరు ఎక్కడ జరిగిన మాట్లాడడం కాదు, మన ఇండియాలో లవ్ జిహాద్ జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు? మరి ఇన్ని లవ్ జిహాద్ జరుగుతున్నాయి కదా మన భారతదేశంలో, ఏం చేస్తున్నారు? మరి మీరు పీకుతున్నాయి కదా, మరి నువ్వేం చేస్తున్నావు? నాన్ వేషన్ అని అడిగితే అతను నాకేమడుతుంది, నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నారు, నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నారు. అరే నేనేం చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను, అసలు నేను ఎలా మాట్లాడుతున్నా, అన్వేష్ గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావురా, నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నావు. ఒక ఆడవాళ్ళతో ఎలా మాట్లాడు నీకు తెలీదు, నువ్వు ఇంకా ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో నువ్వు చెప్పాలి సమాజానికి. ఇదా నువ్వు ఇచ్చే సమాజానికి మెసేజ్? ఏమైనా సిగ్గుందా నువ్వు మాట్లాడడానికి? హాయ్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇలా మాట్లాడడం కాదురా. ఫస్ట్ ఆడవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్చుకో. శివాజీ గారు వీడి ఇండైరెక్ట్ గా మళ్ళీ హిందూజులకి వస్తున్నాడు. నువ్వు ఎవరైతే ఆంజనేయ స్వామిని అన్నావో, సేమ్ ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకు లంకనే తగలబెట్టేశాడు. అదే సీతాదేవిని నువ్వు రేప్ అయిపోయింది అనేసి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. అలాంటి నిన్ను ఆంజనేయ స్వామి పైకి వెళ్ళాక గానీ ఇప్పుడున్నా గానీ ఏం చేస్తాడు అనేది నీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ ద్రౌపదిని నువ్వు రేప్ చేశారు అనేసి అన్నావు. ద్రౌపదిని జస్ట్ శారీ లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. సీతాదేవిని జస్ట్ ఎత్తుకెళ్లినందుకే దిక్కుమాలిన సావు చచ్చాడు. లంకా నగరం దహనం అయిపోయింది. అలాంటి పెద్ద పెద్ద రాక్షసులు పవర్స్ ఉన్న వాళ్ళే అతలాకుతలం అయిపోయారు. నువ్వెంతరా? అండ్ వీడి ఇండైరెక్ట్ గా మళ్ళీ హిందూజులకి వస్తున్నాడు. నెగిటివ్ కమెంట్స్ పచ్చి బూతులు కొడుతున్నారండి పాపం. కొంచెం ఆ నెగిటివ్ కమెంట్స్ ఆపపోయారు అనుకోండి,
ఆంజనేయ స్వామి ఆ గదని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. నువ్వు ఎవరైతే ఆంజనేయ స్వామిని అన్నావో సేమ్ ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకు లంకనే తగలబెట్టేశాడు. అదే సీతాదేవిని నువ్వు రేప్ అయిపోయింది అనేసి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. అలాంటి నిన్ను ఆంజనేయ స్వామి పైకి వెళ్ళాక గానీ ఇప్పుడున్నా గానీ ఏం చేస్తాడు అనేది నీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ ద్రౌపదిని నువ్వు రేప్ చేశారు అనేసి అన్నావు. ద్రౌపదిని జస్ట్ శారీ లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. సీతాదేవిని జస్ట్ ఎత్తుకెళ్లినందుకే దిక్కుమాలిన సావు చచ్చాడు. లంకా నగరం దహనం అయిపోయింది. అలాంటి పెద్ద పెద్ద రాక్షసులు పవర్స్ ఉన్న వాళ్ళే అతలాకుతలం అయిపోయారు. నువ్వెంతరా, నీ బతుకెంతరా? సీతామాతను అనేటోడి అయిపోయావరా నువ్వు? ఎంత ఎర్రి పప్పలా మాట్లాడుతున్నావు. మన దేశం రూట్స్ నీకు తెలియదు. నువ్వు ఆ దేశం వెళ్ళి వాళ్ళ రూట్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఈ రోజు ఎవరితో పడుకున్నా, రేపు ఎవరితో పడుకుంటున్నా, ఇది నాకు ఎంతకు వచ్చింది, అది నాకు ఎంతకు వచ్చిందని. ఈడు మళ్ళీ ఆడవాళ్ళ హక్కుల కోసం లైవ్ స్ట్రీమింగ్. వా, హిందూయిజం గురించి ఏం తెలుసు అని వాగుతున్నారా? సీతాదేవి, ద్రౌపది రేప్స్ అనుకుంటూ ఏదేదో వాగుతున్నావు. గుళ్ళ మీద అవ్వున్నాయి ఇవ్వున్నాయి, నీకేం తెలుసురా హిందూయిజం గురించి? హిందూయిజం సీస్ లైఫ్ యాజ్ అ హోల్. ధర్మ, అర్థ, కామ, మోక్ష, టెంపుల్ ఆర్ట్స్ హ్యూమన్ లైఫ్ లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తారా, ఇంక్లూడింగ్ సెక్షువాలిటీ, విచ్ ఈస్ కన్సిడర్ న్యాచురల్ అండ్ సేక్రెడ్, నాట్ సిన్ఫుల్ రా బోసిడీకే. అరే సీతారామం లాంటి మంచి సినిమాలు హిట్ అవ్వలేదారా? హాఫ్ నాలెడ్జ్ గైస్. వీడు డబ్బులు తక్కువ అవుతాయి ఇలాంటి స్టంట్లు వేస్తుంటాడు. బెట్టింగ్ లో అందరు సపోర్ట్ చేశారని చెప్పి ఆడవాళ్ళ హక్కుల కోసం అని చెప్పి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. లిటరలీ మన ఇళ్లలో 100 లో 90 మెంబర్స్ పద్ధతిగానే ఉంటుంది. వీడి పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నాన్ వేషన్ గా సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావురా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చిగ్గు శర్మ పుచ్చకాయ తీసుకొని క్యారెట్ తీసుకొని ఏం చూపిస్తున్నావు సొసైటీకి? నా అన్వేషణ అని పెట్టుకున్నావు. ఎందుకురా నీ అన్వేషణ? ఏం చూపిస్తున్నావురా? ప్రపంచానికి చూపియంది నువ్వు చూపియాలి, కానీ సొసైటీకి ఎంత ఎంత నీచంగా మెసేజ్ ఇస్తున్నారు. భారతదేశం రా, ఫ్రీడమ్ కావాలా? దేనికరా ఫ్రీడమ్? దేనికి? ఏం దేనికే ఫ్రీడమ్ కావాలి? మగవాళ్ళకి సమానంగా ఒక దాని నుంచి ఇంకొంచెం ఎంత దళిద్రంగా ఎంత నీచంగా పాడైపోతుర్రా. ఫారెన్ లెక్క చేద్దాం అనుకుంటారా రా భారతదేశాన్ని? అనసూయది ఏమన్నా నాన్ వేషన్ అని పెట్టుకున్న పేరు మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి. నీ అమ్మని వేసుకోమని ఒక్కసారి, నీ అమ్మని వేసుకోమని రా అదే బట్టలు. నీ అమ్మ వేసుకుంటే ఒకటి, బయట వాళ్ళు వేసుకుంటే ఒకటా? సంసారి చెప్పు నీ అమ్మకి అదే బ్రా. నీ అమ్మని ఒకే ఒక్కసారి చూపి, అమ్మా ఇట్లా వేసుకో, అందరు నన్ను అంటారు, ఒక్కసారి వేసుకో అని చెప్పు. సో ఇది సోషల్ మీడియాలో నా అన్వేషణ అని ఒక వాయింపు కంప్లీట్గా ఆయనకి వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. సో కంబోడియాలో రీసెంట్గా తన పేరెంట్స్ కూడా తీసుకెళ్ళాడంట అక్కడికి. దానిపైన కూడా ఇప్పుడు చాలామంది ఏం పెడుతున్నారంటే చూసావు కదా, నువ్వు మాట్లాడే నీచపైన మాటలకి, నీ దరిద్రపు వేషాలకి, నీ పిచ్చి మాటలకి, నీ బలుపు అహంకారం, నీ వెర్రి వేషాలకి అనవసరంగా మీ తల్లి కూడా తిట్టిస్తున్నావు కదరా విధవా. అనవసరంగా మీ తల్లి కూడా తిట్టిస్తున్నావు. ఏం పోయింది? నేను 9 మాసాలు మోసి కని పెంచి ఈ భూమిపైకి తీసుకొస్తే కన్న తల్లిని, కన్న దేశాన్ని ఇంత నీచంగా మాట్లాడతావా? అనవసరంగా వాళ్ళు అబాస్పాలు అవుతున్నారు కదా పాపం. ఆ తల్లి ఎంత ఏడుస్తుందో, ఎంత దుఃఖిస్తుందో. ఇంతమందితోని ఆ తల్లిని దూషింపజేస్తున్నావు, నువ్వు తిట్టిస్తున్నావు అంటే ఎంత గొప్ప కొడుకు నువ్వు అర్థం చేసుకో. సిగ్గనిపించాలి. ఇంకోటి అయితే ఈ పాటికే ఇంకేదైనా చేసుకొని చచ్చిపోయేవాడు. ఆ తల్లి ఇప్పుడు నిన్ను కన్నందుకు ఏదో తప్పు చేసింది. ఆ తల్లి గురించి ఇంతలా మాట్లాడుతున్నారు. వాళ్ళ బట్టల గురించి అంటున్నప్పుడు ఇందాక చూసారా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏమడిగిందో, ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ సారీ, కొన్ని పదాలు తప్పుగా దొరుకుతుండొచ్చు వ్యూవర్స్కి మాత్రమే. సో తన తల్లిని కూడా ఈ రకమైన బట్టలు వేయించినా అడుగుతున్నారు. ఇది కరెక్టేనా? ఆ తల్లిని అనవసరంగా తీసుకొచ్చి ఇప్పుడు దీనిలో ఇన్వాల్వ్ చేసి తల్లిని కూడా తిట్టిస్తున్నావు కదా నువ్వు అనవసరంగా. ఇదేం భాష, ఇదేం పోయే కాలము? ఏదో చక్కగా తిరుగుతున్నావు, నీ వీడియోలు నువ్వు చేసుకుంటున్నావు, మన్ను మసాన అక్కడ దరిద్రాన్ని చూపిస్తున్నావు. నేను చూసే కొంతమంది ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫాలోవర్స్ ఎందుకు చూస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అక్కడ వరకు బాగానే ఉంది.
సమాజాన్ని ఉద్ధరించే ఉద్ధోరకుడుగా నువ్వు ఉద్ధరిస్తావు సమాజాన్ని. బయట వేషాలు వేసి దరిద్ర పేషాలు వేసి ఈడికి వచ్చి మళ్ళీ భారతదేశంపై యుద్ధం చేస్తున్నాడు. ఏం యుద్ధం చేస్తావు నాయన నువ్వు చేసే ఉద్యమం ఏం చెప్పు? నువ్వు చేసే ఉద్యమం ఏంది? దేని గురించి చేయాలనుకుంటున్న ఉద్యమం? భారతదేశంలో ఉండు, ఇక్కడ ఫైట్ చేయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాడు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అడవై కూర్చో 4 రోజులు నిరాహార దీక్ష చేయి, లేకపోతే కంప్లీట్ తిన్ని తిప్పలు మానేసాయి. ఇక్కడికి రా ఉద్యమం చేయాలి. ఎక్కడ ఉండి ఇక్కడ పెద్ద పీకేదేముంది, పొడిచేదేముంది? ఇప్పుడు నీవు మాట్లాడినప్పుడు ఆపోజిట్ కూడా ఇదే రకమైన వాయిస్ వస్తుంది కదా. దాట్స్ వెరీ డెరగటరీ కామెంట్స్ మేడ్ బై అన్వేషణ. చాలా దరిద్రపు మాటలు పవన్ గారు మాట్లాడతారు. మళ్ళీ పవన్ గారు ఇలాంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? సో ఇందాక మీరు వీడియోలో మాట్లాడుతూ డెఫినెట్గా అది వస్తుంది. సో అందరినీ ఈ రకంగా స్వేచ్ఛ కావాలంటున్నావు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోమంటున్నావు. మరి మీ తల్లి కూడా కంబోడియా దేశంలో మన రీసెంట్గా వీడియో అప్లోడ్ చేసినట్టున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ తల్లి కూడా ఇలాంటి బట్టలు వేయిస్తామనేటువంటి చర్చ వస్తుంది. బట్ ఐఎమ్ సారీ, అలా మాట్లాడకుండా అవసరం లేదు. వాళ్ళ తల్లిని వాళ్ళ తల్లి ఏం చేసింది తప్పు వాడికి తెలుసు. వాళ్ళ తల్లికి తెలుసా ముందుగా ఇలాంటివన్నీ నేను అంటానని చెప్పి తెలియదు కదా. ఆ తల్లి గురించి ఎవరు మాట్లాడినా తప్పు. ఐఎమ్ అబ్జెక్టబుల్. నేను దాని తప్పు తీవ్రంగా వద్దని చెప్తున్నాను. సార్ వాళ్ళ తల్లి ఏమో పద్ధతిగా చీర కట్టుకొని ఉండాలి, మిగతా ఆడవాళ్ళు మొత్తం ఇప్పేసుకొని తిరగాలి. అది ఇప్పుడు ఈయన సొసైటీకి మెసేజ్ ఇచ్చేది. మరి నువ్వు చెప్పినావు కదా ఫ్రీడమ్ కావాలని, మరి మీ అమ్మ కూడా ఫ్రీడమ్ ఇవ్వాల్సిందే. భారతదేశానికి బిడ్డ పుడుతుందంట, రేపులు చేస్తారంట. అంటే మన భారతదేశంలో అంత రేపిస్టులు ఉన్నారు, బయట దేశంలో అంత మంచోళ్ళు ఉన్నారా? అసలు వీడియో చేస్తారేమో బిడ్డ పుడితే. అట్ ది సేమ్ టైం ఆయన మాట్లాడుతున్న దాంట్లో పవన్ గారు నేను ఇక్కడే ఉంటా, ఇక్కడి నుంచే నేను సాధిస్తా, నేను ఏదో చేస్తా అంటున్నాడు. ఆయన సాధించేది ఏంటి? అసలు మీరు రెగ్యులర్గా ఆయన వీడియోలు చూస్తా అంటున్నారు కాబట్టి ఆయన సాధించేది ఆయన ఏం పోరాటం చేస్తాడు? పెద్ద సమాజోద్ధారకుడా, ప్రజోద్ధారకుడా, ఏం చేయాలనుకుంటున్నాడు? కన్న దేశాన్ని కన్న తల్లినే తిట్టడము లేకపోతే దూషించేలా చేసిన వ్యక్తి ఏం సాధిస్తాడు? ఆయన ఇదేనా సాధించేది? ఏం సాధిస్తాడు? అక్కడి నుంచి నేను ఏదైనా సాధిస్తాను వీడియో అప్లోడ్ చేసిండు. ఏం సాధిస్తావు? భారతదేశం అభివృద్ధి చేస్తావా? లేకపోతే రేపిస్టులను ఆపుతావా? దొంగతనం చేసేటోని ఆపుతావా? గంజాయిలు అమ్మేటోని ఆపుతావా? లేకపోతే మన దేశాన్ని మొత్తం అభివృద్ధి చేస్తావా? దేశంలో ఆడబిడ్డలను మారుస్తావా? లేకపోతే బీద వాళ్ళకి ఇల్లు కట్టిస్తావా? ఏం చేస్తావు నువ్వు? ఏమి చేయలేవు. కన్న తల్లినే నువ్వు ఇంత నీచంగా తిట్టించినావు. నువ్వు పుట్టి పెరిగి భారతదేశాన్ని ఇంత అవమానం చేసినావు. నువ్వేం సాధిస్తావు? రా ఇండియాకి వచ్చి ఒక్కసారి ఇండియాకి వచ్చి చూద్దురా, రోడ్లు లేదురా. ఇన్ని దేశాలు తిరిగినావు. అక్కడ నుంచే పోరాడతాడంట. ఈ పొల్యూషన్ ని, దరిద్రాన్ని, చెత్తను తొలగిస్తాడంట, సాధిస్తాడంట. ఏదో ఫస్ట్ ఇండియాకి రమ్మని ఆయనకు ముఖం ముందేమో పండబెట్టి దొక్కుతారు, ఆడవాళ్ళు చెప్పులు తీసుకొని కొడతారు ముండ కొడుకుని. సాధిస్తావా? ఏం సాధిస్తావు? నువ్వేమో సీఎంవా లేకపోతే పిఏవా? ఏం సాధిస్తావు నీ బతుక్కి? నీకు అసలు మాట కూడా చక్కగా రాదు. నాకు అనిపించింది ఇన్ని రోజుల నుంచి వీనికి ఎట్లా నేను ఫాలో ఉన్నానని. ఇంత నీచమైన ఇంత నికృష్టి ఏదోకి ఏం సాధిస్తావు నువ్వు? ఏం సాధించలేవు. భారతదేశాన్ని ఇంకా అవమాన పాలు చేయడానికి అసలు నిజమైన టెర్రరిస్ట్ అంటే వీడే, నిజమైన దేశ ద్రోహి అంటే వీడే. ఎక్కడి నుంచో పాకిస్తాన్కి వెళ్ళి ఏం రారు. ఇట్లాంటి ముండగొడుకుల వల్లనే మన దేశానికి ఇంత చెడ్డ పేరు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్ గారు. సో నా అన్వేషణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన చాలా దరిద్రపు నీచపు వ్యాఖ్యలు చేశాడనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ వీడియోలు, పోస్టులు, కామెంట్లు కనబడుతున్నాయి కదా. సో మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి పోల్లో కూడా 90% మంది నా అన్వేషణ అరెస్ట్ చేయాలని అంటున్నారు, 10% మంది మాత్రమే వద్దు అని అంటున్నారు, నో అంటున్నారు. మరి ఎందుకు వద్దు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను దాదాపుగా అక్కడ కామెంట్ చేసిన ఒక వ్యక్తి సూర్యకుమార్, వి సపోర్ట్ నా అన్వేషణ అంటున్నారంటే మీ అభిప్రాయం ఏంటో కూడా తీసుకుంటాను డెఫినెట్గా. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మీ అభిప్రాయం కూడా తీసుకుంటాను. సో మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నేను ఇంకా వెయిట్ చేస్తాను. 1 minute టైం ఇస్తాను మీకు. మీరు కాల్ చేయండి, లేదంటే మీ నెంబర్ కామెంట్ చేసినా, మీరు ఇక్కడ లైవ్లో ఉన్నారు కదా, మీరు నెంబర్ని కామెంట్ చేసినా నేను మీకు ఫోన్ చేస్తాను. సూర్యకుమార్ గారు మీకు సమయం ఇస్తున్నాను నేను. సో మీరు వి సపోర్ట్ నా అన్వేషణ అంటున్నారు కదా, ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారో మీరు నాగా సమాధానం చెప్పాల్సింది. పబ్లిక్కి వచ్చే కామెంట్స్కి సమాధానం చెప్పండి. సో మీరు నేను ఇంకా 1 minute వెయిట్ చేస్తాను అంటున్నారు కదా, నేను వెయిట్ చేస్తాను. సో మీరు ఆ సపోర్ట్ని ఎలా చేస్తున్నారని కామెంట్ చేయండి, మీ నెంబర్ కామెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తా. సో సూర్యకుమార్, వి సపోర్ట్ నా అన్వేషణ కంటిన్యూస్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి కదా. సో మీరు మళ్ళీ నేను తప్పుపట్టాను, బట్ ఎలా సపోర్ట్ చేస్తాను, ఆయన వ్యాఖ్యలకి ఏమని సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి. మీ నెంబర్ని నేను మాట్లాడతాను. మీరు నిజంగానే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇఫ్ యూ ఆర్ డేర్ ఎనఫ్, మీరు నిజంగానే నా అన్వేషణకి సపోర్ట్ చేస్తారు, ఇఫ్ యూ ఆర్ డేర్ ఎనఫ్ టు టాక్, ప్లీజ్ డూ కామెంట్ యువర్ నెంబర్. నేను మీ నెంబర్కి కాల్ చేస్తా, మాట్లాడతాను మీతో. సో ఆ కింద వచ్చేటువంటి మీ రిప్లై కామెంట్స్కి కూడా మీరు సమాధానం ఎదురు కానీ. సో
లేదు, ఇంతవరకు రాలేదు. నేను ఆల్మోస్ట్ చెప్పి కూడా 15 నిమిషాలు అవుతోంది. ఇంతవరకు గతంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను, 1 minute వెయిట్ చేస్తానని చెప్తున్నాను. స్టిల్ మీరు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు కామెంట్ చేసినా నేను కంటిన్యూస్గా నేను పబ్లిక్ కాల్స్ తీసుకుంటున్నాను, కామెంట్స్ చదువుతున్నాను. చాలామంది లైవ్లో కూడా ఉన్నారు కాబట్టి మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్స్ రిప్లై ఇస్తాను. సో సోషల్ మీడియాలో నాన్ వేషన్కు వచ్చినంత వ్యతిరేకత ఇప్పుడు ఈ 2 daysలో విపరీతమైన వ్యతిరేకత. 70,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. సో సీతమ్మ తల్లిని, ద్రౌపది దేవిని మాట్లాడేటువంటి దేవీ దేవతలపై మాట్లాడే ఆ దరిద్రపు మాటలే చాలా అభ్యంతరకర వ్యాఖ్యలుగా ఉన్నాయి. సో మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. ఉంది నువ్వు చెప్పిన పదము, నువ్వు చెప్పింది ఎక్కడుంది? రామాయణంలో ఉందా? మహాభారతంలో ఉందా? అరే మీ అందరికి కామెడీ అయిపోయింది. దొంగ నా కొడుకుల్లో అందరూ బయలుదేరారు. అసలు నీకు హిందూ దేవతల గురించి నీకెందుకురా? నువ్వు నీ ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు కదా. నువ్వు హిందూ దేవతల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? పనికి మాలిన సన్నాసి. అమ్మాయిలు బట్టలు లిప్పుకొని తిరిగితే నీలాంటి పనికి మాలిన కొడుకులు కళ్ళు ఉప్ప తీసుకొని చూసి నేత్రానందం పొందడానికి మీరు వాళ్ళని ఇప్పుకొని తిరగమంటున్నారు. అదే బట్టలు వేసుకోమంటే వాళ్ళ మీద వాళ్ళని బూతులు తిరుగుతూ వీడియోలు చేయి. ఏం మనిషి పుట్టకబుట్టినవరా నువ్వు? నీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇప్పుకొని తిరగమని. లేకపోతే వాళ్ళు అసలు బట్టలు కట్టుకోవడం ఎందుకు రా భయ్? నువ్వు బట్టలు కొన మాకు ఇప్పుకొని తిరగమని మీ ఇంట్లో వాళ్ళని. నువ్వు జనాలకి ఎందుకు చెప్తున్నావు ఇప్పుకొని తిరగమని? మీ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళంటే వాళ్ళని ఇప్పుకొని తిరగమనరా పనికి మాలినోడా? నువ్వు బీచ్ లో తిరిగే పనికి మాలినోడివి. అమ్మాయిల అందాలని, అమ్మాయిల అవయవాల్ని చూసి ఆనందం పొందే పనికి మాలిన శాడిస్ట్ కొడుకువి. అందుకని నువ్వు బీచ్ లో తిరుగుతావు కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది అనుకుంటున్నావు. ఫ్రీడమ్ అంటే అది కాదురా సన్నాసి నా కొడుక. ఫ్రీడమ్ అంటే వాళ్ళకి నచ్చిన జీవితాన్ని ఎంచుకోవటము, నచ్చిన ఎడ్యుకేషన్ ఎంచుకోవటము, నచ్చిన బట్టలు వేసుకోవటము, ఇతరులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్ లో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి నచ్చిన లైఫ్ ని బతకడాన్ని ఫ్రీడమ్ అంటారు. బట్టలు ఇప్పుకొని తిరగమని కాదు. 4 సంవత్సరాల అమ్మాయితో నేను చేశానని చెప్పుకుంటున్నావు చూసావా?